హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజీవ్ రివ్యూస్. ఈ వీడియోలో పుష్ప 2 మూవీ యొక్క రివ్యూస్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నా. ముందుగా పుష్ప మూవీ ఎలా ఉంది, పుష్ప మూవీ కథాంశం ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి మరియు మైనస్ పాయింట్లు ఏంటి, ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఈ రివ్యూ తెలుసుకునే ముందు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కోసం చెప్పుకోవాలి. ఈ మూవీలో అసలు ఊరా మాస్ వైల్డ్ ఫైర్ ఎన్ని చెప్పినా ఈ పదాలన్నీ కూడా ఆయనకు సరిపోదు. కోర్స్ ఇంకొక నేషనల్ అవార్డ్కి గెలుచుకునే ఛాన్సెస్ హై అనేసి చెప్పుకోవాలి. అలా ఉంది ఈ పెర్ఫార్మెన్స్. ఈ మూవీలో అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ వేరే 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 లెవెల్ అని చెప్పుకోవాలి. అసలు ఒక బిగ్ 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 ఎలాంటి అంచనా లేకుండా వచ్చిన పుష్పకి సీక్వెల్కి వచ్చిన మూవీ ఇది. అయితే సీక్వెల్కి కొన్ని సీక్వెల్స్ ఎలాగైందంటే ఫస్ట్ మూవీ బాగుంటే సెకండ్ మూవీ వచ్చేసి అటర్ ఫ్లాప్, లేకపోతే ఫస్ట్ మూవీ వచ్చేసి బాగుంటే సెకండ్ మూవీ వచ్చి యావరేజ్గా ఉంటుంది. కానీ ఈ మూవీ పుష్ప కన్నా పుష్ప 2 ఇంకా వేరే లెవెల్లో ఉంది అనేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కథాంశం ఏంటి, ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కొన్ని మైనస్ పాయింట్లు, కొన్ని ప్లస్ పాయింట్లు, అలాగే కథ ఏంటి, అసలు మనం ఈ మూవీకి ఎంతవరకు చూడొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే ఇక కథలోకి వెళ్తే పార్ట్ 1కు కొనసాగింపుగా పుష్పరాజ్ అల్లు అర్జున్ ఎర్రచందనం సిండికేట్లో రారాజుగా తన భార్య శ్రీవల్లి మాట కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అనేది ఈ మూవీలో కొన్ని సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది. ఇంకొక పక్క తన కుటుంబం నుంచి గుర్తింపు కోసం అవమానాలు ఎదుర్కొని ఉంటాడు పుష్పరాజ్. ఈ క్రమంలోనే శ్రీవల్లి అడిగిన ఒక చిన్న మాట కోసం తను ఎంతవరకు వెళ్ళి రాజకీయాలు శాసించాడో, మరో పక్క పుష్పను ఎలాగైనా పట్టుకోవాలని భగవంత్ సింగ్ షెకావత్ ఏం చేస్తాడు, పుష్పకి తన కోరుకున్న ఇంటి పేరు తన అన్న మోహన్ నుంచి ఇప్పటికైనా తీసుకొచ్చిగలడా లేదా, ఈ క్రమంలో పుష్ప జర్నీ ఎలా సాగింది అన్నవి తెలియాలంటే ఈ చిత్రం మీరు పెద్ద స్క్రీన్పై చూడాల్సిందే. ఇక ఈ మూవీ యొక్క ప్లస్ పాయింట్లు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సాలిడ్ సీక్వెల్ ఆ అంచనాలు రీచ్ అయ్యి మ్యాసివ్ సీక్వెల్తో దుమ్ము లేపిందని చెప్పాలి. హై మూమెంట్స్ నిండి ఉంది. సినిమా ఆరంభం నుంచి సుకుమార్ తన మార్క్ ఎలివేషన్స్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని ప్రజెంట్ చేసిన విధానం ఆడియన్స్కి మరియు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక కన్నుల పండగ అని చెప్పాలి. ముఖ్యంగా పుష్ప రోల్ని మరింత స్ట్రాంగ్గా చూపించి సన్నివేశాల్లో అయితే మాస్ ఆడియన్స్కు ఫుల్గా కిక్కించాయని చెప్పుకోవాలి. దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక బన్నీపై ఒక సీన్ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పేలాయి. ఇలా సుకుమార్ సాలిడ్ స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేసి బన్నీ ఫ్యాన్స్కి ఇలాంటి ఒక హీరో పాత్రను ఇష్టపడేవారు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాగే ఇవి కాకుండా సినిమాలో ఎమోషన్స్ కూడా బాగున్నాయి. ఇంకా ముఖ్యంగా సినిమాలో ఆయపట్టు ఉంది అంటే సెకండ్ హాఫ్ అని చెప్పుకోవాలి. అప్పుడు వరకు చూసిన ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఇచ్చే హై సీన్స్ మాత్రం ఊహించని రీతిలో ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సుకుమార్ కనిపిస్తే సెకండ్ హాఫ్ మొత్తం బన్నీ కనిపిస్తాడు. నిజానికి తను సుకుమార్ డైరెక్షన్ని డామినేట్ చేశాడనే చెప్పాలి అనేది ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీలో ఆ జాతర సీన్లో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఏం చేశాడని చెప్పాలి. అసలు వేరే లెవెల్ యాక్టింగ్. ఈ జాతర సీన్స్కి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు ఇచ్చేవచ్చని చెప్పుకోవాలి. ఈ ఎపిసోడ్ మొత్తంలో అల్లు అర్జున్ తన నట స్వరూపం చూపించాడు. అసలు ఎప్పుడు చూడని ఒక కొత్త అల్లు అర్జున్ని ఈ సీన్స్ ద్వారా మనకి ఎలివేట్ చేస్తుంది. అలాగే ప్రీ క్లైమాక్స్లో
రప్ప రప్ప యాక్షన్ బ్లాక్ కూడా సాలిడ్ ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. ఇందులో అల్లు అర్జున్ తన విశ్వరూపం చూపించాడు. అలాగే తన యాక్షన్ సీన్స్, తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, తన యాక్టింగ్, ఇంకా చాలా రకాలు మీరు మూవీని థియేటర్లో చూస్తే ఆ ఎలివేషన్స్, ఆ నటన అంది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక జాతర సీన్లో రష్మికపై సీన్ విజువల్స్ని విజిల్ కొట్టేటట్టు చేస్తుందన్నమాట. ఇక నటుడు ఫాజల్ తన ఎంట్రీ సీన్ నుంచి ప్రతి సీన్ కూడా పలు సన్నివేశాల్లో కూడా తన నటన, తన వేరియేషన్, అతను కూడా చాలా వేరే లెవెల్లో తన నటన ప్రదర్శించాడని చెప్పాలి. ఇంకా కొన్ని ప్రధాన నటీనటులు కూడా వారి నటనను ప్రదర్శించారని చెప్పాలి. ఇక ఐటమ్ సాంగ్లో కనిపించే శ్రీలీల ఫుల్ సాంగ్లో దుమ్ము లేపిందని చెప్పాలి. క్లైమాక్స్లో పుష్ప రోల్కి ఒక చిన్న ఎమోషనల్ ముగింపు బాగుంది. ఇక మైనస్ పాయింట్లకు వస్తే ఈ చిత్రంలో మెయిన్గా ఒక బలమైన ఘర్షణ పెద్దగా ఉన్నట్టు అనిపించదు. బన్నీ రోల్ని హైలైట్ చేయడానికి పలు ఎపిసోడ్లు ఉన్నట్టు ఉంటాయి తప్పితే ఓ సరైన లైన్లో కథ సాగినట్టు అనిపించదు. మెయిన్గా కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అక్కడక్కడ సాలిడ్ హై ఇచ్చే మూమెంట్స్ మాత్రమే కొనసాగుతుంది. ఇక మూవీలో ఫాజల్ రోల్ మాత్రం డిసప్పాయింటింగ్గా అనిపించింది. అయితే ఓవరాల్గా ఓకే అనిపించిన, కొంచెం మాత్రం డిసప్పాయింట్ అనిపించింది ఫాజల్ గారి రోల్. తనపై ఉన్న క్రేజ్ ఎంటర్టైన్మెంట్ నుంచి తన రోల్ కామెడీగా మారిపోయిందనే భావన ఆడియన్స్ కలిగించే ప్రయత్నం చేయలేదు సుకుమార్ గారు. ఇక సెకండ్ హాఫ్ తన ప్రెజెన్స్ చాలా వరకు మాయమైనప్పటికీ వాటితో పాటు సినిమా మొదలు నుంచి ఎండింగ్ వరకు ముగింపు దర్శకుడు ఇచ్చి ఉంటే ఉండేది. అసలు పార్ట్ 3 అనే లీడ్కి ఎంత ఎనర్జెటిక్గా ఉందో అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇది మాత్రం చాలా చప్పగా సాగిందని చెప్పాలి. ఇక సాంకేతిక వర్గం ఎలా పనిచేసిందో అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా నేపథ్యానికి తగినట్టుగా అవసరమైన చోట అంత గ్రౌండ్ వర్క్, ఖర్చు అవన్నీ కూడా సరిపోయినట్టే చెప్పుకోవాలి. వీటితో పాటు సినిమాలో వింటేజ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగున్నాయని చెప్పుకోవాలి. ఇక సినిమాలో యాక్షన్ బ్లాకులు అదిరిపోయాయి. అల్లు అర్జున్ని ఎలా కావాలంటే అలా వాడుకున్నారు. అందులో తన నటనని ఎంత చూపించాడా, ఎంత ఈ రకంగా బయటికి తీసిన సుకుమార్ గారికి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ మ్యూజిక్తో థియేటర్లో ఇంకా బాగుంది. ఇలాగే జాతర సాంగ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఇక సుకుమార్ దర్శకత్వంకి వస్తే పైన ప్లస్ పాయింట్లలో చెప్పినట్టే తన మార్కుని అల్లు అర్జున్ ద్వారా ప్రేక్షకుల ముందు చూపించాడని క్లియర్గా చెప్పుకోవాలి. ఎలివేషన్స్, ముగింపులో డ్రామా, నెక్స్ట్ ఎమోషన్స్ పరంగా బాగానే చూపించారు మన డైరెక్టర్ సుకుమార్ గారు. ఇక ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్గా మాస్ జాతర చూపించారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు. ఇక కన్క్లూజన్కి వస్తే ఈ మూవీ వస్తే ఏమైంది, ఎలా ఉంది అనేది మాట్లాడుకుందాం. ఇక మొత్తంగా చూసినట్టయితే పుష్ప 2 ది రూల్ టైటిల్కి తగినట్టుగానే ఒక ఫుల్ పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవాలి. బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎక్కడ అవుతాయో కానీ సినిమా మాత్రం అంచనాలు రీచ్ అయ్యే విధంగా నుంచి ట్రీట్కి ఇచ్చేదాకా ఉంది. కొన్ని బలహీనతలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ పీక్ పెర్ఫార్మెన్స్తో ఆ బలహీనతలన్నీ కూడా తునాతునకలైపోయిందని చెప్పుకోవాలి. నవ్విస్తాయి, ఎమోషనల్ ఉన్నాయి. మరియు ఈ విషయంలో సుకుమార్ గారు సూపర్ సక్సెస్ అయ్యారు అనేసి చెప్పుకోవాలి. వీటితో పాటు పుష్ప 2 పార్ట్ ఆడియన్స్కి అస్సలు నిడివితో సంబంధం లేకుండా మళ్ళీ థియేటర్లోకి చూడాలనిపించే మూవీ అని మనం చెప్పుకోవచ్చు. సో థియేటర్లోకి వెళ్ళి ఎంజాయ్ చేసి ఈ మూవీని ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక విధంగా చెప్పాలంటే మాస్ జాతర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు సీరియస్గా వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్. ఎంత చెప్పినా తక్కువే. ఈ వీడియోలో నేను ముందే చెప్పా ఎంత చెప్పినా తక్కువే అని. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా,
ఆ పెర్ఫార్మెన్స్‌కి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా అల్లు అర్జున్ గారు, రష్మిక మందన, ఫాదర్స్ ఫాజల్ మరియు సుకుమార్ గారు దర్శకత్వం కోసమే ఈ మూవీ కోసం మనం మాట్లాడుకోవాలి. అయితే పుష్ప 2 మూవీ ద్వారా ఇంకో నేషనల్ అవార్డును మన స్టైలిష్ స్టార్ మరియు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు డెఫినెట్‌గా ఇంకొక నేషనల్ అవార్డ్ అయితే గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై అనేది చెప్పవచ్చు. ఇక అల్లు అర్జున్ గారి పెర్ఫార్మెన్స్ కోసం పూర్తిగా చూడాలంటే మీరు థియేటర్‌లో కలిసి చూడాల్సిందే. సో సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గెట్ రెడీ. మళ్ళీ మన అల్లు అర్జున్ గారికి ఒక నేషనల్ అవార్డ్ వచ్చే ఛాన్సెస్ వెరీ హై. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ.